కర్కాటక రాశి వారు మే నెల 24, 25, 26 తేదీల్లో పక్కన ఎవరు లేకుండా మాత్రమే ఈ వీడియోని చూడండి. ఊహించని పెను మార్పులు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. జరగబోయేది ఇదే. అసలు కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మే నెల 24, 25, 26 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివ ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు తీసుకొస్తుంది. ఒక్క ముఖ్యమైన పనిని విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఓర్పు, సహనం చాలా అవసరం. ఒక్క వ్యవహారంలో మీ ఆలోచనకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అసలు పనికిరాదు. మీకు ఈ వారంతో ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదమైన మార్పులు తెస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఈ రాశి వారికి సమయం శనికంటక ప్రభావం తొలగిపోతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ కాలంలో మీకు కావలసిన బకాయిలన్నీ తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా ఘన విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మే నెల తర్వాత నుండి కూడా గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం చేత మీరు చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారపరంగా ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం చేత ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం మరింత మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొంచెం శ్రద్ధ వహించాలి.
గ్రహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి. మే మాసం తర్వాత నుండి 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే గురుడు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఒత్తిడి అనేది తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి పూర్తి జీవితం గురించి వివరాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లు అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి. అలాగే చరరాశి. ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు ఎప్పుడూ కూడా టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు చట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరించడం చేత మానసిక సంఘర్షణలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనంతరదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనబడుతుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికం. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్లుగా వీరికి ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలోని కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటికైనా కార్యంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.